యాక్షన్. జియో బంపర్ ఆఫర్ సెప్టెంబర్ వరకు ఫ్రీ. కానీ రిలయన్స్ జియో మరో సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు జాతీయ మీడియా కథనాలు విడుదల చేస్తుంది. ఇప్పుడు మార్చి 2017 ఉన్న ఫ్రీ ఆఫర్ సెప్టెంబర్ 2017 వరకు పొడిగిస్తుందని ఎన్డీటీవీ, జీ వంటి జాతీయ ఛానల్స్ కథనాల వలన తెలుస్తోంది. వెల్కమ్ ఆఫర్ టైంలో ఈ తరహా ఊహాగానాలు వచ్చిన తర్వాత హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ను ప్రవేశపెట్టి మార్చి వరకు పొడిగించారు. ఇప్పటికే 7 కోట్లకు పైగా జియో వినియోగదారులు తక్కువ సమయంలో 50 మిలియన్లు సంపాదించిన సంస్థగా జియో రికార్డు సృష్టించింది. జియో ప్లాట్ఫామ్ నుంచి బోలెడు సర్వీసులు అందుబాటులోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే నెలలో ప్రయోగాత్మకంగా 5G సర్వీసులను అందించేందుకు కసరత్తు చేస్తోందట. 5G సర్వీస్తో పాటు 5G స్మార్ట్ ఫోన్ను రిలయన్స్ నుంచి తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. భవిష్యత్తులో 5G సర్వీసెస్ అందించేందుకు ఇప్పటికే నెట్వర్క్ను సిద్ధం చేసిందని రిలయన్స్ వర్గాలు పేర్కొన్నాయి. జియో కనెక్షన్ తీసుకున్న యూజర్లందరికీ త్వరలోనే 5G సేవలను అందించేందుకు సమాయత్తమవుతోంది. అలాగే 5G స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి అందుబాటులోకి తేవాలని భావిస్తోంది. దీంతో పాటు జియో టీవీ, జియో సినిమా, జియో మ్యూజిక్ను కూడా తెచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోందని తెలుస్తోంది. ఇవన్నీ ఒకే ఫోన్లో తీసుకొచ్చేందుకు జియో ప్రయత్నిస్తోంది. ఆ ఫోన్ ఫోటోలు కూడా అనధికారికంగా విడుదలయ్యాయి. దీని ధర 1500 రూపాయలు ఉండే అవకాశం ఉంది. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.